డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, బంగారం ధరల గురించి మాట్లాడుకుంటే మరి ఇప్పుడు దివాళీ వస్తుంది, దానికి ముందు దంతెరాస్ వస్తుంది. ఖచ్చితంగా దంతెరాస్ రోజు బంగారం కొనాలి, బంగారం కానీ వెండి కానీ కొనాలనే ఒక సాంప్రదాయం అయితే ఉంది, ఖచ్చితంగా కొంటారు. మరి ఈ టైంలో బంగారం కొనడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒకసారి వివరాల్లోకి వెళ్తే. అంటే నిపుణులు చెప్తున్న దాన్ని బట్టి ఆలోచిస్తే మాత్రం సహజంగా బంగారం పెరగడానికి కారణాలు, బంగారంలో రేట్ల తేడా రావడానికి కారణాలు ముఖ్యంగా ప్రపంచం అస్థిరంగా ఉండడం, స్థిరంగా ఉండకపోవడం, దేశాల మధ్యలో ఉండేటువంటి అస్థిరత్వం అనేది, యుద్ధాలు కానీ ఇలాంటివి. రెండోది ఆర్థిక పరిస్థితులు కూడా ఆర్థిక మాంద్యంలోకి నెట్టబడేటువంటి దేశాల వల్ల, సంస్కరణలు తీసుకురావడం వల్ల, సుంకాలు బాగా పెంచడం వల్ల, అమెరికన్ సుంకాల వల్ల, రియల్ ఎస్టేట్ పడిపోవడం వల్ల, స్టాక్ మార్కెట్లు సరిగ్గా ఫ్లక్చువేషన్స్లో ఉండడం వల్ల, స్థిరంగా ఉండకపోవడం వల్ల, ఇలా రకరకాల కారణాల చేత మనకు బంగారం రేట్లలో కుదింపులు అనేవి పెరగడం తగ్గడం అనేది జరుగుతూ ఉంది. పెరగడానికి ముఖ్యమైన పరిస్థితులన్నీ ఇప్పుడు ఉండటం వల్ల పెరుగుకుంటూ వస్తూ ఉంది. ముఖ్యంగా ఆర్థిక నిపుణులు ఏం చెప్తున్నారంటే, ఒక ఔన్స్ బంగారం ప్రపంచ దేశాల లోపల 6 నెలలు 8 నెలలు, ఒక సంవత్సరం కింద చూస్తే లెక్క, ఒక సంవత్సరం క్రితమే లెక్క తీసుకుంటే $2,800 ఉండేటువంటి ఒక ఔన్స్ ధర ఇవాళ $3,800 నుంచి $4,000 పెరిగింది. అంటే దాదాపుగా $1,000 పెరిగింది. తత్ఫలితంగా ఏమైందంటే మొత్తం టోటల్గా ప్రపంచంలో మార్కెట్ విలువలు పెరిగిపోయి బంగారం రేట్లు బాగా పెరిగిపోయాయి. ఈ పెరిగిపోయిన రేట్లు తగ్గుతాయా, ఇలాగే పెరిగే అవకాశాలు ఉన్నాయా అని ఒకసారి మొత్తం చెక్ చేస్తే ఇప్పుడున్న పరిస్థితులకు భిన్నంగా పెద్దగా రాకపోవచ్చు పరిస్థితులు. రెండోది, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరుగుతున్న టైం లోపల ఉద్యోగాలను కూడా బాగా తొలగించడంలో కూడా అస్థిరత్వం ఏర్పడే పరిస్థితులు కూడా ఉన్నాయి. వీటికి కూడా కొంత ప్రభావం దీని మీద పడే అవకాశాలు ఉన్నాయి. అంటే విదేశాలకు వెళ్ళేవాళ్ళు కానీ, విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళ సంఖ్యలో కూడా చాలా మార్పులు చేర్పులు వస్తున్నాయి. ఎక్కడ పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు గబుక్కున మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్లో పెట్టగలిగే పరిస్థితులు లేదు. రెండో, దేంట్లో పెట్టగలిగితే స్టాక్ ఎక్స్చేంజ్లో పెట్టగలిగే పరిస్థితులు కనబడటం లేదు. ఇక ఉన్న ప్రత్యామ్నాయం ఏమిటంటే గోల్డ్ లేక సిల్వర్ మీద మనం పెట్టుబడి పెట్టాలి. వీటి మీద పెట్టుబడి పెడితే ఈ పెట్టుబడులు మనకు రాబడిని ఇచ్చే అవకాశాలు ఉన్నాయా అంటే, ఖచ్చితంగా మిగతా అన్నిటితో పోల్చినట్టయితే, ఈ 6 నెలలు ఒక సంవత్సరం కాలం తీసుకున్నట్టయితే మిగతా ఏ రంగంలోనూ కూడా లేనంత ఎక్కువ రేటు, అధికంగా చొచ్చుకుపోతున్న పరిస్థితి, రోజు రోజుకు తేడాలు వస్తున్న పరిస్థితి. మరి 1,50,000 కూడా రీచ్ అవుతుందేమో బంగారం అనేటువంటి నమ్మకాలని 100% కలిగిస్తుంది. 20,000-25,000, 30,000 మధ్యలో ఇప్పుడు ఊగిసలాడే పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి 1,25,000, 1,30,000 మధ్యలో తప్పనిసరిగా ఇది $1,50,000 దీపావళి దాటే లోపల కూడా జరిగిన ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదని చాలామంది నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మనం బంగారంలో పెట్టుబడి పెడితే మోసపోతామా, నష్టపోతామా, విపరీతంగా వెనక్కి వెళ్తుందా అని భయపడాల్సిన అవసరం అయితే కనబట్టలేదు. ఎంత వెనక్కి వెళ్ళినా ఓ 10,000, 15,000 తేడా రావచ్చు, కానీ అంతకన్నా మించి తేడా వచ్చే కనిపిస్తుంది. అంటే మిగతా వాటిల్లో స్టాక్ లాగా తెల్లారేసరికల్లా ఒకేసారి 100 పాయింట్లు 1000 పాయింట్లు తగ్గిపోయి పెట్టిన పెట్టుబడి అంతా కూడా మొత్తం పోయి అసలుకే ఎసరు వచ్చేట్లు పరిస్థితులు అంత ఘోరంగా ఇక్కడ ఉండవు. 10,000-15,000 రూపాయలు ఒక తులానికి తగ్గినా కూడా అది తొందరలోనే మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. ఇప్పుడున్న అస్థిర పరిస్థితులు అలాగే ఉన్నట్టయితే ఈ పరిస్థితులన్నీ ఒకేసారి అట్లా టక్కన ఏదో మాయల పక్కన ఇలా చేస్తే అలా మాయమయ్యే పరిస్థితులు లేవు. ఇవ్వాలి మెల్లమెల్లగా తేడాలు వస్తాయి తప్ప ఒకేసారి తేడా రావు. ఒకవేళ స్లోగా వెనక్కు పెరుగుతున్నట్టు కనిపిస్తే, రోజుకు $500-1000 తగ్గుతున్నట్టుగా కనబడి ఒక వారం 15 రోజులు అదే పరిస్థితి ట్రెండ్ కంటిన్యూ అయ్యేటైతే అలాంటప్పుడు గబుక్కున్న దానిలోంచి తీసేసుకునే అవకాశాలు మనకు ఉన్నాయి. కాబట్టి బంగారం మీద పెట్టుబడి పెట్టడం సేఫ్ అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాయి. అయితే బంగారంతో పాటుగా వెండి మీద కూడా పెట్టుబడి పెట్టడం మంచిది అనేటువంటి విద్యని చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఎందుకంటే బంగారం కన్నా వెండి ఇంకా చాలా అధికంగా పెరుగుతోంది. దాని ముందర అసలు బంగారం ఈ చాలా తక్కువగా పెరిగినట్టు లెక్క, అలా పెరుగుకుంటూ వెళ్తోంది. దీనికి ఇలా పెరుగుతుంది కాబట్టి ఈ దంతెరాస్ లాంటి దాంట్లో ముఖ్యంగా ఏం చేయాలంటే, మహిళలు కొనగలిగేటువంటి వాళ్ళు బంగారాన్ని కొనుక్కోవచ్చు, కొనలేని వాళ్ళు వెండి కొనుక్కోవడం చాలా మంచిది. అంటే పేదవాళ్ళు, మధ్యతరగతి వాళ్ళు, బిలో పవర్టీ లైన్లో ఉండేటువంటి వాళ్ళు ఎక్కువగా వాళ్ళు ఏంటంటే దంతెరాస్ ఏదో ఒకటి కొనాలి కంపల్సరీగా. ఆ రోజున బంగారం అనుకుంటే, బంగారం కాదు వెండి వచ్చినా పర్లేదు, రెండు విలువైనవి. బంగారం
అంటే పచ్చగా ఉండేది బంగారం బాగా విలువైంది అని కొంటేనే మనకేదో మహాలక్ష్మి వస్తుంది కదా. లక్ష్మీదేవి అంటే సంపద. సంపద. సంపద అది బంగారం రూపంలో ఉండొచ్చు, వెండి రూపంలో ఉండొచ్చు. కాబట్టి దొరకని బంగారం కోసం అప్పులు చేసి తిప్పలు పడి ఆ బంగారాన్ని కొనుక్కొని దానికోసం వడ్డీలు కట్టుకుంటూ ఆ వడ్డీలకు తగినటువంటి పెరుగుదల ఇక్కడ లేకపోతే బాధపడిపోయి చివరికి ఉన్న ఆస్తులు అమ్మేసేసి అప్పుల పాలైపోయే పరిస్థితి ఏర్పడేదానికన్నా కొద్ది గొప్ప వెండి కొనుక్కుంటే ఓ 10 గ్రాముల వెండి కొనుక్కున్నా పెద్దగా తేడా రాదు. ఈ లెక్కన 1,50,000 రూపాయలు సుమారుగా 1,60,000 మధ్యలో మనకి వాళ్ళ వెండి వస్తుంది కాబట్టి దాన్ని మీరు 10 గ్రాముల కింద లెక్కేసుకుంటే చాలా తక్కువ వస్తుంది తక్కువ వస్తుంది. దాని కాస్ట్. అంటే కొన్ని వేల రూపాయల్లోనే మనం కొనుక్కునే అవకాశాలు ఉన్నాయి. లక్షల రూపాయలు మనం కొనలేని పరిస్థితి అప్పుడు 1,000 రూపాయలు కొనుక్కొని పెట్టుకుంటే బంగారం కొన్నదానికన్నా బంగారం వల్ల వచ్చే లాభానికన్నా ఎక్కువ లాభం మనకు వస్తుంది. Yes. ఇంకోటి నిపుణులు ఏం చెప్తున్నారంటే ఆభరణ రూపంలో మీరు బంగారాన్ని కొనకండి. అంటే తప్పని పరిస్థితులు అయితే ఏదైనా మీరు ఫంక్షన్స్, ఇంట్లో ఫంక్షన్ ఉంది, పెళ్ళి ఉంది, శుభకార్యం ఉంది, ఖచ్చితంగా దానికోసం మీరు ఆభరణాలు పెట్టాల్సిందే, తీసుకోవాల్సిందే అనుకున్నప్పుడు తప్ప వీలైనంత వరకు ఆభరణాల మీద మీరు పెట్టుబడి పెట్టకండి. ఆభరణాల మీద పెట్టిన పెట్టుబడి 22 క్యారెట్స్ బంగారమే అవుతుంది. దానికి ఎప్పుడైనా రేటు అనుకున్నంత రేటు రాదు. రెండోది దాన్ని లెక్కగట్టేటప్పుడు కూడా ఏం చేస్తారంటే ఇవి తీసేసి అవి తీసేసి కొన్ని ఏంటంటే మనకు స్పష్టంగా చెప్పరు అమ్మేటప్పుడు. దాంట్లో ఉన్న రాళ్ల సంగతి వాటి సంగతి స్పష్టంగా చెప్పరు. అవి కొంత తీసేస్తారు, కొంత బంగారం ఉన్నట్టు చూపిస్తారు. అక్కడ కూడా కొంతమంది వ్యాపారస్తులు మోసం చేస్తున్నారు. చాలామంది వ్యాపారస్తులు మోసం చేసేది ఎక్కడంటే దాంట్లోపల కడిగినట్టు ఎంత రాగి కలిపారు, ఎంత స్వచ్ఛమైన బంగారం ఉంది, దాంట్లో తీసేయాల్సినవి ఏమిటనే దగ్గర మనం తికమక పెట్టేసేసి తరుగు తగ్గించేసి బంగారం రూపంలోనే ఉన్నట్టుగా, అంటే బంగారం ఎక్కువ ఉన్నట్టుగా మనకు చూపించి Yes. మన దగ్గర డబ్బులు ఎక్కువ తీసుకుంటారు. అదే మనం అమ్మేటప్పుడు ఏమవుతుందంటే వాడు అన్ని దేనికదే లెక్కగట్టి అవన్నీ తీసేసి అక్కడ ఇంకా కొంచెం వీలైతే తగ్గించడానికి ప్రయత్నం చేసి వాడు చూపిస్తున్నాడు, వీడు ఎక్కువ చూపిస్తున్నాడు బంగారం, వాడు తక్కువ చూపిస్తున్నాడు. దానివల్ల నష్టపోయే ఎక్కువ ఉంది, మనకు వచ్చేటువంటి ఉద్యోగం రాదు. కానీ అదే నిల్వ చేసుకోదలుచుకున్న వాళ్ళకి 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి వాళ్ళు బిస్కెట్ల రూపంలో కానీ, లేకపోతే కడ్డీల రూపంలో కానీ, లేకపోయినట్టు వాళ్ళు బాండ్ల రూపంలో కూడా పెట్టవచ్చు. ETF బాండ్ల రూపంలో Bonds. పెట్టుకోవచ్చు, లేదా గవర్నమెంట్ ఇష్యూ చేసేటువంటి గోల్డ్ బాండ్స్ రూపంలో పెట్టుకోవచ్చు. గోల్డ్ బాండ్ రూపంలో 2 రకాల అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి. ఒకటి ఏంటంటే ఈ రోజున ఎంతైతే పెట్టుబడి పెట్టారో, ఈ రోజున ఎంత డబ్బు నేను దాంట్లో పెట్టానో అంత డబ్బుకు విలువైన బంగారాన్ని వాళ్ళు లెక్క కడతారు. మీరు మీరు ఎప్పటికప్పుడు ఎంతైతే పెడుతుంటారో మీరు తీసేదాకా ఈ రోజున ఎంత, మళ్ళీ 15 రోజుల తర్వాత మీరు పే చేశారు, మళ్ళీ 4 రోజుల తర్వాత పే చేశారు, మీరు దాంట్లో ఎంత పెట్టుబడి పెట్టుకుంటూ పోతున్నారు. పెట్టుబడి పెట్టినప్పుడల్లా ఆ రోజుకి ఎంత రేటు ఉందో ఆ రేటు ప్రకారంగా బంగారం తీసేసి టోటల్ బంగారం ఇచ్చే పద్ధతి ఒకటి. రెండోది అలా కాకుండా మీరు కట్టుకుంటూ పోతారు. మీరు టోటల్ అమౌంట్ ఎంత అయిందో దానికి ఆ రోజున ఉన్న లెక్క ప్రకారం మీకు ఇవ్వమంటే ఇస్తారు. మూడోది ఉంది, మీకు పెరిగిన రేటు ప్రకారమే ఇవ్వడానికి కూడా సిద్ధం. పెరిగిన రేటు ప్రకారం కూడా దానికి ఒక రకమైన పద్ధతి రూపంలో కట్టాలనే పద్ధతులు ఉంటాయి. అంటే 3 రకాల అవకాశాలు కల్పిస్తారు. ఇది ఏది మీకు దీంట్లో సూట్ అవుతుందో, ఏది పర్ఫెక్ట్గా ఉంటుందో, అంటే మార్కెట్లో బాగా పెరుగుతుందని నమ్ముకున్నప్పుడు ఒక రకంగా వెళ్ళాలి, తగ్గే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకో రకంగా వెళ్ళాలి, తగ్గినా పెరిగినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఇంకొక రకంగా వెళ్ళాలి. ఇవి కొంచెం జాగ్రత్తగా స్టడీ చేసుకొని ముందుకెళ్ళగలిగితే బంగారంలో ఎట్టి పరిస్థితుల్లో నష్టం రాదు. వెండి బంగారం కన్నా ఎక్కువ దూసిపోయే అవకాశం ఉందని మనం మొదటి నుంచి చెప్తున్నాం. దానికి తగిన రిజల్ట్ కూడా వస్తుంది. దానికి కారణాలు ఏమిటంటే ఒకటి ఎలక్ట్రికల్ వాహనాల లోపల వెండిని వాడటం, రెండోది ఏంటంటే సోలారు సిస్టమ్ లోపల వాడుతున్నారు. బ్యాటరీలలో కూడా ఈ మధ్య కొత్తగా పెద్ద పెద్ద బ్యాటరీలు, మామూలు బ్యాటరీలు కాకుండా పెద్దగా ఇండస్ట్రీకి సంబంధించిన బ్యాటరీల్లో కూడా వెండిని వాడుతున్నారు. కొన్ని ఔషధాల్లో కూడా వెండిని వాడుతున్నారు. వెండి వాడకం కనీసం 200 నుంచి 400% ఎక్కువగా వెండి వాడకం పెరిగింది. ఇంత పర్సెంటేజ్ ఒకేసారి పెరగడం వల్ల వెండి అవసరం విపరీతంగా మార్కెట్లో తగ్గింది. దానికి తగినటువంటి ఉత్పత్తి జరగడం లేదు. కాబట్టి వెండి రేట్లు బంగారం రేట్ల కన్నా చాలా ఎక్కువగా ముందుకెళ్లే అవకాశం ఉంది. డబ్బు పెరుగుతుందన్నటువంటి ఉద్దేశంతో అంటే గోల్డ్ కొనుక్కుంటే మనకు బాగా డబ్బు వచ్చే అవకాశం ఉంది, ఇంకో సంవత్సరం తర్వాత అమ్ముకుంటే మనకు బాగా డబ్బులు వస్తాయని అనుకునే ఎవరైతే ఆలోచన చేస్తున్నారో అలాంటి వాళ్ళు బంగారం బదులుగా వెండి కొనుక్కుంటే బంగారంతో రేపు చూసుకున్నట్టయితే మీరు సంవత్సరం తర్వాత అమ్మదలుచుకున్నప్పుడు బంగారాన్ని లెక్కగట్టి వెండిని లెక్కగడితే బంగారం కన్నా మీరు వెండిలో ఎక్కువ లాభపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాచుకునే ఆలోచన ఉంటే వెండిని కొనుక్కోండి. థ్యాంక్ యూ.